గుర్రం మాత్రం రాగల ప్లేసు, హ్మ్. మళ్ళీ తప్పించుకోవడానికి లేకుండా ఉన్న ప్లేసు. ఈ టైంలో పోలీసులు కూడా లేరు. ఎంత ప్లాన్ చేసి ఉంటారండి అసల. హ్మ్. అవును. కాదు పోలీసులు అవును. లేకపోవడం ఏంటంటే జనరల్‌గా ఆ డ్రైవర్‌ని అడిగారా మీరు? ఇంతకుముందు ఉండేవారా పోలీసులు? లేకపోతే ఎప్పుడూ అక్కడ ఉండరా? అక్కడ నేను ఈ క్వెషన్ అడగలేదండి. ఆ! ఈ పోలీస్ ఉంటారా ఉండరా అంటే మేము వెళ్ళినది మీకేమనిపించింది? మాత్రం లేదు. చాలా ప్లేసులు మీరు తిరిగారు కదా! అక్కడే లేకపోవడం అన్నది కూడా ఏమైనా అనుమానాలు రేకెత్తిస్తుందా? ఆ! అవునండి. అంటే అనుమానం కాదండి. మిగతా అన్ని చోట్ల కూడా స్టార్టింగ్‌లో ఉంటారు కానీ ఈ ఈ ఈ ఎక్స్‌క్లూజివ్ ఈ ప్లేస్‌లో మాత్రం ఎక్కడ ఎవరు కనిపించలేదండి. ఆ! మార్నింగ్ ఎళ్ళాము మేము అసలు 8:30కి ఎళ్ళాం. 8:30కి అలా ఎవరు లేరు. రిటర్న్ వచ్చినప్పుడు? రిటర్న్ వచ్చినప్పుడు కూడా మేము అహా! లేదు. ఆ వ్యాలీలో డౌన్‌లో కూడా కనిపించలేదు. ఆ! సో, ఫ్రీగానే ఫ్లో అవుతుంటది. టూరిస్టులందరూ ఫ్రీగానే కూడా. చాలా ఫ్రీగా ఉంటదండి. మామూలుగా అసలు ఏం మీరు నార్మల్‌గా ఇప్పుడు బిజీ ప్లేస్ అండి అసలది. హ్మ్. అది వెళ్ళాల్సిన గుర్రాలతో కాబట్టి మీకు ఎన్ని గుర్రాలు నంబర్ ఆఫ్ 1000 మంది 1000 గుర్రాల పైన ఉంటాయండి అలా అక్కడ. ఓహ్! హ్మ్. ఆ! సో అక్కడ అది కూడా స్ట్రెచ్ మొత్తం గుర్రం వెళ్ళేదంతా కాలు బురదతో ఉంటదండి బాగా. ఆ! ఆ గుర్రం మాత్రమే వెళ్తాన్నట్టుగా ఉంటది. కానీ ఆ రోజు మాత్రం మరి ఆళ్ళు పాపం ఎలా వెనక్కి బయటపడి కిందకొచ్చారో అన్నదే నేను ఊహించుకోలేకపోతున్నానండి. ఓకే. మీకు ఆ సరౌండింగ్స్ మీరు ప్రత్యక్షంగా చూసారు కదా! అది ఏంటంటే ఎస్కేప్ అవ్వడానికి అది కూడా చాలా ఈజీగా ఉండే విధంగా కనిపిస్తుంటుంది. అది జస్ట్ ఆ గ్రౌండ్‌లా ఉంది. ఆ సరౌండింగ్ అంతా కూడా ఏమైనా హిల్స్ ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద హిల్స్, చెట్లు? అహా! లేదండి. మీరు ఓపెన్‌గా ఉంది కదండీ! ఆ ఓపెన్ చెట్లున్నాయి కదండీ! ఆ చెట్టు హ్మ్. అంటే వ్యాలీ అనమాట. అది అంటే అక్కడ మీకు రాళ్ళుంటే పడిపోతే ఇంకా చెప్పలేమండి. హ్మ్. మీరు మనం వెళ్ళిన రూటే ఎగ్జిట్ రూట్. హ్మ్. మీ ఇదే గురించని ఎగ్జిట్ కాదు. రూట్. ఆ ప్లేస్‌లో ఆ సరౌండింగ్స్ నేను చెప్తున్నాను. మీరు వెళ్ళే వే కాదు నేను అడిగేది. ఆ ఆ! ప్లేస్‌లో, ఆ సరౌండింగ్స్‌లో ఓకే. ఎలా ఉంది అని. జస్ట్ ఆ గ్రౌండ్ తప్పితే ఇంక తర్వాత ఇంకెవరో మనిషి పిట్ట కనిపించరా? లేదు లేదు. ఇంకా గ్రౌండ్ తప్పితే ఇంకేం లేదండి. ఆ! అక్కడ మీకు ఇంక పారిపోవడానికి కూడా ఏమి ఉండదండి. ఆ చెట్లు ఉంటే చెట్ల మీద పైకెక్కడం లేదంటే రాళ్ళుంటే రాళ్ళ వెనకాల దాక్కోవడం అంతే. ఓకే. సో, అందుకని ఓ వాళ్ళు కరెక్ట్‌గా టార్గెట్ చేశారన్నమాట అది. అవును సార్. అవునవును. ఎవరు కూడా అలాగే ఎస్కేప్ ఉందండి. అవ్వకుండాని. మీరొచ్చే అవును సార్. టైంకి 3, 4 వేల మంది ఉండుంటారు కదా! మేమొచ్చే టైంకి ఉంటారండి. ఆ! మా 3, 4 వేలు ఉండదండి. ఒక 15,000 మంది ఎంతో ఉంటారండి. ఆ? సారీ 1500 మంది 1500. 2000, 1500 మంది ఉంటారు. ఓకే. ఆ 1500 హ్మ్. మంది 2000 ఇప్పుడు ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతున్నాడో మా వాళ్ళు చూపిస్తున్నారు చూసారా? ఆ వీడియో ఒకటి. ఆ! సో, అదే ఆ! ప్లేస్‌లో ఉన్నారా అండి? లేతే అలా అలా చిన్న చిన్న పార్ట్స్ కింద అలా అయ్యయ్యో! అలా లేరండి. మొత్తం పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ చాలా పెద్ద వ్యాలీ అండి. ఓకే. ఇదొక పార్ట్. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఒక అవునండి. పార్ట్. ఇది ఓపెన్ అవునండి. గ్రౌండ్‌లో అవునవును. ఉంది. అదిగో అక్కడ చూడండి. ఇది ఎప్పుడైంది. ఎక్స్‌క్లూజివ్‌గా చూపిస్తున్నారు. ఈ ప్లేస్ మీరు హ్మ్. చూసారా? హ్మ్. చూసామండి. ఓకే. యాక్టివిటీస్ చేయలేదు అంతే మేము. హ్మ్. సో, యాక్టివిటీస్ చేసేలా యాక్టివిటీస్ ఉంటే ఇంకా లేట్ అవును. అవునండి. అట్లా చేసుంటే ఇంకా చాలా హ్మ్. సరే. సో, మీకేమనిపిస్తుంది వీర్రాజు గారు? మన ఈ భారతదేశంలో భారత పౌరులై ఉండి విహారయాత్రలకి వెళ్ళి ఈ రకంగా ఎవరో చేతిలో దాడికి గురయ్యి అకారణంగా మరణం